క్రీస్తులో మన విమోచకుడు మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామంలో ఈ రోజున దేవుని వాక్యములకు సహోదరులందరికీ దేవుని పేరిట ప్రవహిస్తున్నారు వందనాలు. దేవుని వాక్యంలోనికి వెళ్ళే ముందు మీకున్న ప్రార్థన అవసరతలను తెలియజేసినట్లయితే మీ గురించి ప్రార్థన చేయడం జరుగుతుంది. ఈ పరిచర్య గురించి, ఈ కొద్ది సేవ గురించి మీ జీవితంలో మీ అనుదిన ప్రార్థనలలో ప్రార్థన చేయటం మర్చిపోవద్దు. ఈ పరిచర్య గురించి విస్తరించబడాలి, దీవించబడాలి, అనేకులు తెలుసుకొని ఈ పరిచర్యలో దేవుని పేరట ఆయన మందిరంలో స్థిరపరచబడాలి, ఆయన రాజ్యానికి వారసులుగా. అలాగా మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం పెట్టుకోండి. ఇకపోతే ఈరోజు వాక్యం ఏమిటంటే, పౌలు గారు సువార్త చెప్పుకుంటా ఒకానొక ద్వీపంలోనికి పోతాడు. ద్వీపంలోనికి పోయినప్పుడు ఆడేం జరుగుతుందంటే, అనాగరికులు వాళ్ళు, నాగరికత తెలియని వాళ్ళు, ఈ నాగరికత తెలియని వాళ్ళు ప్రార్థన చేయించుకొని స్వస్థత పొందుకుంటారు. అబ్బా వీళ్ళే మనుషులరా, వీళ్ళే ఒకసారి కాకపోయినా ఒకసారి అయినా చేతులెత్తి నమస్కరించవచ్చు అనేంతగా వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ బుద్ధులు, వాళ్ళ మాట తీరు ఉంటుంది. నాగరికత తెలిసిన వాళ్ళు నువ్వు ఏందిరా మా ఇళ్ళలోకి వస్తావు, మా ఏరియాలోకి వస్తావు అని చెప్పానని అంటూ ఉంటాను. అయితే ఇంట్లోకి పోయిన సందర్భాలు లేవు, కానీ ప్రాంతాల్లోకి, కాలనీల్లోకి పోయిన సందర్భాలే ఉన్నాయి. ఏ సేవకుడు, ఏ దేవుని బిడ్డ కూడా, ఏ దేవుని మనుషుడైనా సరే ఇళ్లలోకి పోయి చెప్పినటువంటి సందర్భాలు ఉండవు. వాళ్ళు వద్దంటే బయటనే నిలబడతారు. కాలనీలోకి, ప్రదేశాల్లోకి పోయి చెప్తారు, అది వేరే విషయం. కానీ ఇప్పుడు చెప్పుకోవాలంటే చెప్పుకోలేని పరిస్థితి. ఇది దేవునికి విరోధంగా లేచే వాళ్ళ గురించి. ఇప్పుడు నీకు అవన్నీ మొదటి నుంచి ఉన్నాయి, ఇప్పుడు కొత్తగా ఏం లేదు. అవన్నీ మొదటి నుంచి ఉన్నాయి, వాటి గురించి ఎందుకు. ఇప్పుడు ఉండే లేఖనంలో ఏమని చెప్తా ఉన్నదంటే, నాగరికత తెలియని వాళ్ళు దేవుని పేరుని, దేవుని చేర్చుకొని, దేవుని మనుషుల్ని చేర్చుకొని, వాళ్ళకి యోగక్షేమాలన్నీ దగ్గరుండి చూసి వాళ్ళని ఆతిథ్యము ఇచ్చి బాగా చూసుకున్నట్టు రాయబడి ఉంటుంది. సరే ఇట్లా ఉంది కదా అని చెప్పనని మాటలో మాట వచ్చి పౌలు అడుగుతాడు, మరి మీ నాయన ఏం చేస్తూ ఉన్నాడు అని చెప్పని అడిగితే, ఆతిథ్యం ఇచ్చిన ఆయన అంటాడు, మా నాయనకి బాగోలేదు, రక్తభేది చేత, జ్వరం చేత బాధపడతా పండుకొని ఉన్నాడు అని చెప్పని అంటాడు. అవునా అని పౌలు ఏం చేస్తాడంటే, పోయి ఆతిథ్యం ఇచ్చినటువంటి ఆ మనుషుని తండ్రికి ప్రార్థన చేసినప్పుడు స్వస్థత కలిగిందని రాయబడి ఉన్నది. చదువుకుందాం. అపోస్తల కార్యము 28వ అధ్యాయము 8వ వచనం. అప్పుడు పోప్లి యొక్క తండ్రి జ్వరము చేతను, రక్తభేది చేతను బాధపడుచు పండుకొని ఉండెను. పౌలు అతని యొద్దకు వెళ్ళి ప్రార్థన చేసి అతని మీద చేతులుంచి స్వస్థపరచెను. పౌలు గారు పోయి చెయ్యి పెట్టి ప్రార్థన చేస్తే స్వస్థత పొందుకున్నాడంట. ఈ స్వస్థత పొందుకున్న ఆయనకి, అక్కడ ఉన్నటువంటి మనుషులకి నాగరికత అనేది తెలియదు. వీళ్ళకి నాగరికత అనేది అస్సలు తెలియదు. మనుషులతో ఎలాగ ఉండాలి, ఎలాగ మసులుకోవాలి అంటే ఇప్పుడు కూడా తెలియనటువంటి మనుషులు ఉన్నారు. ఇప్పుడు కూడా మనకి తెలిసింది కదా, అండమాన్ ఐలాండ్ అని అక్కడ ఉన్నారు. వాళ్ళకి మనం ఎంత నాగరికత అనేది మనకున్నది అనేటువంటి విషయం వాళ్ళకి తెలియదు. వాళ్ళకి కూడా వీళ్ళు ఇలాగున్నారనేటువంటి విషయము అస్సలు ఏమాత్రం కూడా ఆలోచన లేకుండా బతుకుతూ ఉన్నారు. సేమ్ అట్లాంటి వాళ్ళే వీళ్ళు కూడా. వీళ్ళ దగ్గరికి పోయి దేవుని గురించి చెప్తే వాళ్ళు దేవుణ్ణి చేర్చుకున్నట్లు, దేవుని పేరిట స్వస్థపరచబడినట్లు రాయబడి ఉన్నది. దేవుని పేరిట స్వస్థత పొందినట్లు రాయబడి ఉన్నది.
మరి ఇప్పుడున్నటువంటి వాళ్ళు అస్సలు స్వతరాము అస్సలు కూడా చేర్చుకోవడం పక్కన పెడితే అసలు ఆలోచన అనేది కూడా, ఆ మాట అనేది కూడా వినపడటానికి ఇష్టపడట్లా. వాళ్ళని కొంచెం సేపు పక్కన పెడదాం. ఎవరైతే వీరిని అంగీకరిస్తూ ఉన్నారో, వీరిని చేర్చుకుంటూ ఉన్నారో, వీరిని చేర్చుకొని ఆతిథ్యం ఇస్తూ ఉన్నారో, వీరికి కావలసినటువంటి అవసరాలను తీరుస్తూ ఉన్నారో, వాళ్ళ జీవితాల్లో ఆ స్వస్థత వాళ్ళకి కనపడతా ఉన్నది. ఇప్పుడు కూడా కనపడతారు. ఆయనను చేర్చుకుంటే, ఆయన మనుషులను అంగీకరిస్తే. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనకు చదువు ఉంది, అంతో ఇంతో వివేచన ఉంది. దేవుని మనుషులను చేర్చుకున్నట్లయితే ఆ ప్రతిఫలము ఎటూ పోదు. ఎందుకంటే దీవించబడేది మనుషులు అని రాయబడి ఉన్నది. దీవించబడేది మనుషులంట, జంతువులు కాదు, పశువులు కాదు. ఆయన మనుషులను దీవిస్తాడు. మరి ఆయన ప్రజలను ఎవరైతే చేర్చుకుంటారో వాళ్ళు మరీ నిశ్చయంగా దీవించబడటం. మరి ఇంకా ఖచ్చితంగా ఆ చేర్చుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీవించబడతారు. ఇప్పుడు కూడా సింహాలని, ఏనుగుల్ని, ఎలుగుబంటుల్ని ఫ్రెండ్షిప్ చేసుకొని వాటితో రోజు జీవితాలను గడుపుతూ ఉన్నారు. ఏది సింహాలని, ఎలుగుబంటుల్ని, అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు ఆ ఎలుగుబంటి ఈ మనుషుల్ని చేర్చుకుంటూ ఉన్నారు. ఏ హాని తలపెట్టట్లేదు. అక్కడక్కడ ఉన్నారు, ఏ హాని కూడా తలపెట్టట్లేదు. ఈ జంతువులు మనుషుల్ని ఈ రీతిగా చేర్చుకుంటూ ఉన్నాయి, ఏ హాని తలపెట్టట్లా. దేవుని మనుషులు చేర్చుకున్నప్పుడు మరీ ఖచ్చితంగా దేవుని ఆశీర్వాదం వాళ్ళ మీదకి వస్తుంది కదా. అలాగనే ఈ నాగరికత తెలియనటువంటి మనుషులు ఉన్నారు కదా, వాళ్ళ మీదకి ఈ దేవుని ఆశీర్వాదం వచ్చినట్లు కనపడతా ఉన్నది. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ పెద్ద మనిషి పేరు పోప్లి. ఆ పోప్లి తండ్రికి అనారోగ్యంతో మంచాన పడితే పౌలు పోయి చేతుల నుంచి ప్రార్థన చేసినప్పుడు స్వస్థత పొందుకున్నాడంట. మనల్ని చేర్చుకున్నటువంటి వారికి స్వస్థత అనేది, విడుదల అనేది, వారి జీవితంలో వారిని పట్టుకున్నటువంటి శాపాలు అనేవి వదిలిపోతాయి. ఆమేన్. ఆయన మనుషులను దీవించేటువంటి దేవుడు. సింహాలని, ఈ కుక్కల్ని, నక్కల్ని దీవించే దేవుడు కాదు, మనుష్యులని దీవించే దేవుడు. ఎవరైతే ఆయన ప్రజలని చేర్చుకుంటారో వాళ్ళని తప్పక వారి శాపాలలో నుంచి వారిని విమోచిస్తాడు. ఈరోజు మన వాక్య ధ్యానం అదే. ఏంటిదంటే కీర్తనల గ్రంథము 72వ అధ్యాయము 17వ వచనం. అతని పేరు నిత్యము నిలుచును, అతని నామము సూర్యుడునంత కాలము చిగుర్చుచుండెను. అతనిని బట్టి మనుషులు దీవింపబడుదురు, అన్యజనులందరూ అతడు ధన్యుడని చెప్పుకుంటారు. ఈ వచనంలో మనము ధ్యానించుకునేటువంటి వాక్యం ఏమిటంటే, అతనిని బట్టి మనుషులు దీవింపబడతారు. దేవునిని బట్టి, అతనిని బట్టి అంటే ఎవరంటే యేసు ప్రభువుని బట్టి మనమంతా కూడా దీవించబడేటువంటి వారమై ఉన్నాం. ఈ దీవించబడాల్సినటువంటి ఈ స్థితి నుంచి పండ్లు కొరుక్కొని ఆ మనుషులని, ఆయనని విసర్జిస్తే వారి నాశనానికి వాడే కారకుడు. ఆయన రక్షకుడని బైబిలే కాదు ఆయనను ఎరుగనటువంటి వారితో పాటుగా మిగిలినటువంటి ఇతర ప్రాంతాలలో ఇతర మనుషులు ఎవరైతే ఉన్నారో ఆయా భాషలు మాట్లాడేటువంటి వాళ్ళల్లో ఈ విషయం స్పష్టంగా కనపడతా ఉన్నది. ఆయన రక్షకుడని, ఆయన విమోచించే దేవుడని. ఈయన మనుషులు కాదు చెప్పటం, ఈయనను ఎరుగినటువంటి వేరే భాష మాట్లాడేటువంటి వాళ్ళు ఎవరైనా సరే కావచ్చు. వాళ్ళే చెప్తా ఉన్నారు, మనము దీవించబడటానికి దేవుని చేత పిలువబడ్డం, దేవుని చేత సృష్టించబడ్డం. దీవించబడాలి. ఏ వస్తువు దేనికో దానికే ఉండాలి. మనుషుడు దీవించబడటానికి నియమించబడ్డాడు. అట్లాగైతే దీవించబడాలి. పండ్లు కొరికితే చేస్తే
పండ్లు అరిగిపోయి తర్వాత కడుపు నిండక కొట్టుకొని చచ్చేది ఆ పండ్లు కొనుక్కున్నవాడే. పండ్లు అరిగిపోతే ఏం తింటాడు? ఏం తినలేడు కదా. అరిగిపోయిన తర్వాత వెనక్కి తిరిగి చూస్తే ఎవరిని తిట్టానో వాళ్ళు బతికి ఎట్లుందని చూస్తే వీడు అనుకున్న దానికంటే ఇది పెచ్చరిల్లిపోయినట్టు కనపడుతుంది. పెచ్చరిల్లిపోతుంది. దీన్ని ఎవడు కూడా ఆఫ్ చేయలేడు. ఆయనను ఎవడు కూడా ఆఫ్ చేయలేడు. వీడు పండ్లు కొరికినంత మాత్రాన ఆగిపోతుందని అనుకుంటే అదంతా ఒట్టి ముచ్చట, అంటే ఒట్టి మాటలు. అవన్నీ ఒట్టి మాటలు. తర్వాత వారి బతుకు చూస్తే అటు కడుపు నిండక ఇటు కళ్ళకి నెమ్మది అనేది లేకుండా అట్లాగనే పుషించిపోతాడు. లేఖనం ఏం చెప్తుంది? నువ్వు దీవించబడటానికి ఉన్నది, దీవించబడాల్సినవి మధ్యలోనే ఎందుకు పోవటం? జంతువులు కూడా పోవట్లే కదా మధ్యలోనే. వాటికి ఎప్పుడైతే సమయం ఉందో అప్పటి వరకు అవి బతుకుతాయి. నువ్వెందుకురా మధ్యలోనే పోతావు అని చెప్తా ఉన్నాడు. మీరు దీవించబడేటువంటి వారు కాబట్టి దీవించబడండి మీరు. అంతేగాని వ్యర్థమైనటువంటి ఆలోచనలు పెట్టుకొని బతుకోద్దాం. మీకు ముందున్నటువంటి వాళ్ళు దీనిని పట్టుకొని నిజమే అని చెప్పనని మాట్లాడారు కదా. మీకంటే గొప్పోళ్ళు వీటిని పట్టుకొని వీటినే మళ్ళా ఈ పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన దేవుని మాటలను పట్టుకొని నిజమని ఒప్పుకున్నారు కదా. వాళ్ళకు మించినోడు అయితే కాదు కదా నువ్వు. మరి నీకెందుకు? నీవు దీవించబడాలి. ఆయన దీవిస్తా అంటున్నాడు. దీవించబడతాం. ఆమె ఈ ఆలోచనలు కలిగినటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ మనుషుల గురించి ప్రార్థిద్దాం. అటువంటి ఆలోచనలు మనకి ఏ కోసాన ఉన్నా ఇప్పుడు తీసేద్దాం. ఎందుకంటే మన జీవితాలు పరిపూర్ణం కావాలి. దేవుళ్ళో ఉంటేనే పరిపూర్ణం అవుతుంది, బయట కాదు. ఆమేన్. అలాగే ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మహాగణుడైన తండ్రి, లేఖనము సెలవిస్తూ ఉన్నది, మనుష్యుడు దీవించబడినట్లు అతడు నియమించబడెను అని. అతనిని బట్టి ఎందరైతే దీవించబడాలని నీవు స్థిరమైనటువంటి నిశ్చయత కలిగి ఉన్నావో అటు వారిని అందరినీ కూడా నీ పరిశుద్ధ పాదముల చెంతకు నడిపించమని, విసర్జించుచున్నటువంటి వారిని తండ్రి జ్ఞాపకం చేసుకొని వారు గుర్తించేటప్పుడు, వారి హృదయము మార్పు చెందేటప్పుడు మీ ఆత్మ చేత, మీ ఆత్మ కార్యములను నీ మార్గమందు ఉన్నటువంటి ప్రతి ఒక్కరి జీవితంతో పాటుగా నీకు విరోధముగా ఉన్న ప్రతి ఒక్కరి జీవితంలో నీ శక్తి కలిగిన కార్యములను జరిగించమని తండ్రి, ఈ పరిపూర్ణ మార్గము మనుషునికి దీవెనకరమై ఉన్నది. ఈ దీవెనకరమైన మార్గమును హృదయము చేత అంగీకరించుటకు మీ కృపను కనపరచమని మా రక్షకుడైన యేసుక్రీస్తు శక్తి కలిగిన నామమున ప్రార్థించి వేడుకొనిచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. మన పరిశుద్ధుని కృప మనకు నిత్యము తోడై ఉండును గాక. ఆమేన్. ఆమేన్.